తామాసయ్య గారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేరొచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులకు, దైవజనులకు, మరి యొక్క స్త్రీల క్రిస్మస్ ఆరాధనకు అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి పద్మం గారికి, ప్రతి ఒక్కరు కూడా ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరియు క్రిస్మస్ శుభాకాంక్షలండి. మా కుటుంబం తరపున నాదల సభ కోతం తెలుగు క్రైస్తవ సంఘం తరపున శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు కూడా చక్కని రీతిలో ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు నామాన్ని మహింపరిచి ఘనపరచడానికి ప్రభు కృప చూపాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. ఆ సమయము ముగింపులోకి వచ్చి ఉన్నాం కనుక నాకు ఇచ్చినటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. లోక సువార్త 1వ అధ్యాయము 50వ వచనం చూడండి. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ప్రత్యేకమైన రీతిలో స్త్రీల సమాజం వారు నడిపిస్తున్నటువంటి క్రిస్మస్ ఆరాధనను ప్రారంభము నుండి ఈ సమయం వరకు మీ కృపతో నడిపించారు. అందుని బట్టి స్తోత్రాలు. ప్రతి కార్యక్రమం ద్వారా మీ పరిశుద్ధమైన నామాన్ని మహిమపరుచుకున్నారు. అయ్యా, మరి ప్రత్యేకమైన సమయంలో మీ పక్షాన్ని నిలిపి ఉంటుండగా నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధములో ప్రార్థించి అడుగుచున్న మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 2025వ క్రిస్మస్ ఆరాధనలో ఈటి రీతిలో మనందరం కూడా కలిసి ప్రభు నామాన్ని స్తుతించి ఘనపరచడానికి దేవుడు గొప్ప ధన్యతనిచ్చాడు కదండి. ఎంతోమంది ఈ అవకాశాన్ని చూడలేకపోయారు. ఆయనను మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి మన ఆయుస్సును పొడిగించి ఇటువంటి సంతోషకరమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందడానికి దేవుడు కృప చూపాడు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధన. ఆ యొక్క రీతిలో ప్రభువుని ఆరాధిస్తూ లేక ఆయన యొక్క జననాన్ని ప్రకటిస్తూ కార్యక్రమాలు మనం జరుపుతూ ఉంటాం. చాలా సంతోషం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందుతున్న మనందరం కూడా ఆయా రీతిలో వాక్యాన్ని వింటున్నాం. ఆయన యొక్క జననము గురించి, ఆయన ఈ లోకములో ఏ విధముగా పరిచర్య చేస్తున్నాడు, ఏ విధముగా మరణించి లేవటము ఆరోహణ కావటం అన్నీ కూడా మనం చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఆయన ఈ లోకానికి రావటానికి ప్రధానమైన కారణం మనం ఆ స్థలంలోకి వెళ్ళలేము కనుక ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చి మనందరినీ కూడా మరలా ఆ స్థలానికి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే వచ్చి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మనం ఏ విధముగా సిద్ధపడి మరలా ఆయన దగ్గరికి లేక ఆయన రాకడలో ఎత్తబడాలి తెలియపరిచి ఉన్నారు. అవన్నీ కూడా మనం వింటున్నాం. అయితే ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో మరలా మనము ఆయనతో కూడా ఉండాలి అంటే ఆయన చెప్పినది ప్రతిదానిని కూడా చెయ్యాలి. విని విడిచిపెట్టినట్లయితే మనలకు మనమే మోసపరుచుకుంటాం. కనుక ఆయన ఏ విధంగా చెప్పాడు, ఏ సందర్భాలు ఏ విధంగా మనం సిద్ధపడాలి, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు
ఏ విధముగా సిద్ధపడాలో కూడా అనేక సందర్భాల్లో ఆయన తెలియపరిచాడు. చివరిగా అంటాడు, మీ హృదయములను కలవరపడనీకుడి, నేను మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను. మరలా వచ్చి మిమ్మలను ఆ స్థలాన్ని తీసుకుని వెళతాను. నా యందు విశ్వాసం ఇస్తున్నారు కనుక మరి అటువంటి విశ్వాసములో మీరు కోల్పోకుండా పడిపోకుండా ఉండాలని ఆయన తెలియపరిచినాడు. అయితే ఆయన చెప్పిన ప్రతి దానిని మనం నెరవేరుస్తూ మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువుని వెంబడిస్తూ ఉండాలంటే ఆయన ఇచ్చిన మార్గము ద్వారానే మనము ప్రయాణం చేయాలి. ఆయన మార్గం చూపించాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కనుక ఆయన మార్గంలోనే ప్రయాణం చేయాలి. కానీ మన సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ ఆయన వెంబడించిన ఆయన ఆశించిన విధముగా ఆ స్థలానికి మనము చేరలేము. కనుక ఆయన చెప్పిన ప్రతిదానిని విని అది మనము గైకొనాలి. అందుకే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 2వ వచనము 2వ భాగాన్ని చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించున్నా అన్నాడండి. దేవుని యొక్క దృష్టి లేక మనం ముందు చదువుకున్నాం, ఆయన యందు దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఆ యొక్క కనికరము తరతరములు ఉంటుందని సెలవిచ్చిన విధముగా ఎవడైతే ఆ వాక్యాన్ని గైకుంటూ, వాక్యాన్ని విన్న వాక్యాన్ని గైకుంటూ దీనుడై నలిగినటువంటి హృదయము కలిగి ఉంటారు, వణుకుచుంటాడు, వాని యందు నేను దృష్టి ఉంచుతున్నా అంటున్నాడండి. కనుక దేవుని యొక్క దృష్టి లేక ఆయన కనికరము మనపై, మన కుటుంబాలపై, మన సంఘాలపై ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎప్పుడైతే ఆ దేవుని యందు భయము ఆ భక్తి కలిగి ఉంటామో దీనత్వం వస్తుంది, విరిగిన నలిగిన హృదయం మనకే వస్తుందండి. అప్పుడు ఆయన చెప్పిన ప్రతిదానిని విని గైకొనటానికి ప్రభు కృప చూపుతాడు. ఈ లోకంలో అనేకమైనవి ఎదురవుతూ ఉంటాయి ఈ ఆత్మీయ జీవిత ప్రయాణములు. కానీ ఆయన చెప్పిన విధముగా వాటిని గైకొన్నట్లయితే ప్రభునందు ప్రియులారా, ఆయన ఇచ్చిన మార్గంలో ఆయన ప్రయాణిస్తున్నట్లయితే ఏదైతే ఆయన మనల్ని తీసుకువెళ్ళి ఆయన ప్రక్కన కూర్చోవాలని ఆయన ఉన్నాడు, అట్టి రీతిలో మనము ఆయనతో కూడా ఉంటాను ప్రభు కృప చూపుతాడు. కనుక విన్న దానిని లేక ఆయన చెప్పిన దాన్ని మనము ప్రతిదానిని అనుసరించవలసి ఉన్నాం. చూడండి, ఈ క్రిస్మస్ సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం కన్యక అయినటువంటి మరియా. ఆ మరియ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి తెలియజేస్తున్నది. చూడండి అమ్మ వాక్యం 1వ అధ్యాయం లోక సువార్త 28వ వచనం చూడండి. ఆ దూత లోపలికి వచ్చి దయాపాత్రుల నీకు శుభము, తొందరపడి భయపడకము, సరిపోదులే మీకు చదవంటే మనం చాలా సమయం పడుతుంది, కానీ క్లుప్తంగా ముందుకు వెళ్ళిపోతాను. దేవుని యొక్క దూత ఆ కన్యకైనటువంటి మరియ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అని శుభవచనం తెలియజేసినప్పుడు ఆ కన్యకైన మరియ ఏదో సంతోషకరమైనటువంటి వర్తమానము దూత నాకు తెలియజేస్తుందని తొందరపడ్డదే. కానీ ఆ దూత తెలియపరుస్తుంది, నీవు గర్భాన్ని ధరించాలి, నీ గర్భములో నుండి అక్కడ సర్వోన్నతుడు రాబోతున్నాడని తెలియపరిచింది. అప్పుడు ఆమె భయపడ్డది, ఇది ఎక్కడ సాధ్యము అని. వచనాలు మనకు తెలిసిన భాగాలే.
కానీ తర్వాత 38 వచ్చిన చూడండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దూత ఆమెతో చెప్పిన మాటలు ఆమె ఆ విధంగా చేయటానికి అసాధ్యమైనవే. వివాహము కాలేదు, ప్రదానము చేయబడినది యేసేపుకు. నువ్వు గర్భాన్ని ధరించాలన్నప్పుడు అది ఆ కార్యాన్ని లేక కన్యకైన గర్భంను ధరించడం అనేది ఆ కుటుంబంలో కావచ్చు, ఆ గ్రామంలో కావచ్చు, ఎంత అవమానం అండి. వివాహము కానిటువంటి కన్యక గర్భవతి అని తెలిసినప్పుడు లోకం ఏమన్నా ఊరుకుంటుందండి? కుటుంబస్తులు కానీ ఎవరు కానీ. కానీ దేవుని యొక్క దూత ఆమెతో తెలియజేసినప్పుడు ఆమె అంటుంది, నీ యొక్క దాసురాలని నీవు చెప్పిన విధముగానే జరుగునుగాక. ఎంత లోబడి చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది కనుక ఆ దీనత్వము ఆమెలో ఉండి విరిగిన నలిగిన హృదయం అంటుంటిది ఆ దేవుని యొక్క మాటకు లోబడి లోకం వైపు చూసినట్లయితే అది చాలా భయంకరమైన పరిస్థితి. తనకు భర్తగా కాబోతున్నటువంటి యేసేపు మరి ఏ విధమైనటువంటి ఆయన దగ్గర స్పందన వస్తుంది? లేక కుటుంబస్తులు కానీ, వీళ్ళ కుటుంబస్తులు కానీ, లోకము చుట్టుపక్కల ఈ గర్భము ధరించటము కన్యకైన మరి అన్న విషయాన్ని తెలిసినట్లయితే ఎంత అవమానము. కానీ దేవుని దూత చెప్పినటువంటి మాటకు లోబడి విధేయురాలే ఆమె ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా గర్భను ధరించి మరి యేసుక్రీస్తు ప్రభువు వారికి జన్మం ఇవ్వటానికి ఆమె ఇష్టపడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం ప్రయాణిస్తున్నప్పుడు దేవుని కొరకు నీవు పని చేయాలని, లేక దేవుని యొక్క పరిచయలో ముందుకు వెళ్ళాలి, లేక దేవుని కొరకు దేవుని యొక్క నామాన్ని బట్టి నీవు అనేక కార్యాలు ముందుకు వెళ్ళాలని దేవుని ప్రేరేపణ నీలో వస్తూ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నీ కుటుంబస్తుల గురించి కానీ లేక లోకం వైపు కూడా చూస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. ఒక్కసారి ఈ 2025 క్రిస్మస్ ఆరాధన బట్టి ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకోవాలి మరియను. ఒకవేళ ఆమె అది అసాధ్యము అని దేవతతో చెప్పి ఒకవేళ నీకు అటువంటి గర్భాన్ని ధరించడం అనేది చాలా అవమానము, నాకు అది ఆ విధంగా చేయటానికి నేను ఒప్పుకోనమే లోకము చూసి లోకానికి భయపడి చేసిందనుకోండి, ఆ ధన్యత చూడండి. ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభువు జన్మనిచ్చిందని ఆమెని ఒక దేవుడిగా కొలుస్తూ ఉంటారు. ఎంత ఉన్నతమైన స్థానం ఆమెకు పొందున్నది చూడండి. ఆ సమయంలో కానీ కుటుంబాన్ని కానీ లోకస్తులను కానీ లోకాన్ని చూసి ఆమె ఆ విషయాన్ని ఒప్పుకొనకుండా దేవుని దూతకు ఆమె నేను ఆ విధంగా చేయలేని ఒక తెలియపరిచినట్లయితే అటువంటి ఉన్నతమైన స్థానాన్ని ఆమె పొందుకున్నది కాదు. కనుక నా ప్రియ సహోదరులారా, ఇక స్త్రీల సమాజం ద్వారా క్రిస్మస్ ఏర్పాటు చేసినటువంటి ప్రియబిడ్డలారా, ప్రభువు కొరకు ప్రభు పనుల్లో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు లోకంలో అనేకమైన వస్తూ ఉంటాయి. కుటుంబం ద్వారా రావచ్చు, లేక స్నేహితుల ద్వారా కావచ్చు. కానీ ప్రభువు నీతో మాట్లాడుచున్న విధముగా నీ ఆత్మీయ ప్రయాణం ముందుకు సాగినట్లయితే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఒక వచన భాగాన్ని చూడండి. 1వ అధ్యాయము 21వ వచన భాగాన్ని. ఇక్కడ ఇద్దరు స్త్రీలు కనిపిస్తారు మనకి. దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన, ఇశ్రాయేలు ప్రజలు విస్తరించడం చూసి
ఆ రాజుగారు ఆలోచన చేసి ఏ విధముగానైనా గాను ఆ యొక్క సంతానం అభివృద్ధిని ఆపు చేయాలని మంత్రసాని పని చేస్తున్నటువంటి ఇద్దరిని పిలిచాడండి రాజుగారు పిలిచి, మీరు మంత్రసాని పని చేస్తున్నారు కదా, ఏ స్త్రీ అయితే ఆ పురుటి సమయంలో డెలివరీ సమయంలో మరి మిమ్మల్ని పిలిచినప్పుడు మీరే మొదటగా వెళతారు కనుక ఆ పుట్టినటువంటి బిడ్డ మగబిడ్డ అయితే వెంటనే చంపేయండి, ఆడబిడ్డ కానీ పుట్టినట్లయితే బ్రతకనివ్వండి అని రాజుగారు సామాన్యులైనటువంటి ఇద్దరు మంత్రసానులకి ఆజ్ఞాపించేసాడండి. రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు తప్పగా చేయాలి, లేకపోతే ఎటువంటి భయంకరమైనటువంటి శిక్ష వేస్తాడు. వారికి తెలుసు ఆ స్త్రీలకు, కానీ దేవునికి వారు భయపడ్డారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుగారికి భయపడలేదు, లేక రాజుగారి యొక్క మాట ఒకవేళ మనము జవదాటినట్లయితే ఎట్టి పరిస్థితులు మనం ఎదుర్కొంటాము అన్న ఆలోచన వారు మాత్రం కూడా రాలేదు. దేవునికి భయపడ్డారు. ఆ మగవారు పుట్టిన బిడ్డను కూడా వారు బ్రతకనిచ్చారు. తర్వాత రాజు వచ్చి అంటాడు, నేను చెప్పినదేంటి మీరు చేస్తున్నది ఏంటి అన్నప్పుడు, అయ్యా హెబ్రీ స్త్రీల కంటే వారు చురుకైనటువంటి వారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందే వారు ప్రసవించేస్తున్నారని ఆ రాజుగారికి సమాధానం చెప్పడానికి దేవుడు వారికి ఎటువంటి ఆలోచించినట్టు చూడండి. వారికి ఏమి చేయలేకపోయాడు రాజు. కనుక దేవునికి భయపడి రాజుకు భయపడకుండా ఆ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేయడంలో వారు సహకరించారు. కనుకే దేవుడు వారికి ఏం చేశాడండి, వంశాభివృద్ధి కలుగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనుష్యుడైనటువంటి ఆ రాజు అయినటువంటి ఆయనకి భయపడి వారు ఆ బిడ్డలను చంపినట్లయితే ఒకవేళ ఏదైనా బహుమానం ఇచ్చినేమో, కొంత ధనాన్ని ఇచ్చినేమో, కొన్ని రోజులు బ్రతకడానికి వారికి సరిపోనేమో, కానీ దేవునికి భయపడ్డారండి. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవునికి భయపడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనాను ఎటువంటి లోక ఆశలే నేను చూపిస్తాను, కానీ దేవుని కొరకు నిలబడినప్పుడు లేక దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయనకు భయపడినట్లయితేనే, అందుకని ముందు చదువుకున్నాం, దేవుని యొక్క భయము మనలో ఉన్నప్పుడు భయపడిన వారికి తరతరములు ఆయన కనికరము ఉంటుంది అంటున్నాడు. అంతేకాదు దీనత్వము, భయం ఉన్నప్పుడే, భయం లేనప్పుడు రాదండి. నాకేవడు, నాకేం భయము, నీకు లేదన్నటువంటి వాడికి ఆ దీనత్వం అన్నది అతను కనపడదు. విరిగిన నలిగిన హృదయము ఆయనలో కనిపించదు. భయం ఉండాలి. నువ్వే కార్యము చేస్తున్నా కానీ, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి నేను సమాధానం చెప్పాలి అనే భయము కలిగి దేవుని భయభక్తులు నిలువ ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్న ఎవరికి నువ్వు భయపడవు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరేపణ బట్టి, లేక తన దేవత ద్వారా మాట్లాడినటువంటి మాటను మరియా ఏ విధముగా తీసుకుని మరి ముందుకు వెళ్ళిందో అటువంటి అనుభూతి మనకి అనుగ్రహిస్తాడండి. సమయం అయిపోతుంది. అలాగే ఈ క్రిస్మస్ అందరూ మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసేపు కానీ, గొల్లలు కానీ, జ్ఞానులు కానీ, వారందరూ కూడా దేవుని దూత చెప్పిన మాట ప్రకారంగా వారు చేశారు. ఈ కన్యకైన మరియ ప్రదానం చేయబడినటువంటి యేసేపు కూడా ఆమె గర్భవతిని తెలిసి విడిచిపెట్టేయాలనుకుని రహస్యంగా ఆలోచన చేశాడు. కానీ దేవుని యొక్క దూత ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడింది, తన ప్రజలు వారి పాపము నుండి రక్షించటానికి ఆ గర్భం రాబోతున్నాడని తెలియపరిచినప్పుడు దేవుని దూత ఇచ్చిన మాటకు ఈ యేసేపు మరియను చేర్చుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కన్యక గర్భాన్ని ధరించినప్పుడు తన భారీగా చేసుకోవటానికి ఏ పురుషుడైనా కానీ వస్తాడని ముందుకే రాడు.
కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుని మాటకు లోబడి ఇది పరిశుద్ధాత్మ కార్యమని తెలుసుకుని ఆమెను చేర్చుకున్నాడు అండి. అది గొల్లలను మనం చూసినట్లయితే ఉన్నారు, వారి యొక్క గొర్రెలను కాచుకుంటూ వారి జీవనోపాధి కొరకు ఉన్న సందర్భంలో దేవుని యొక్క దూత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాంతిని వారు చూసినప్పుడు వారితో చెప్పినది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టడని తెలియపరిచినప్పుడు దేవుని దూత పలికినటువంటి ఆ మాటను వారు విని వెంటనే త్వరగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడటానికి వారు వెళ్ళిపోరండి. వారి యొక్క జీవనోపాధి వారు ఆ గొర్రెలను కాచుకుంటున్నారు, కాపలా ఉన్నారు. ఏ తోడేళ్ళు కూడా దానిలో ప్రవేశించకుండా వారు కాస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవుని దూత వారికి తెలియపరచగానే అవన్నీ వదిలేశారు. జీవనోపాధి ఏంటి ఏమవుతుందో గొర్రెలను ఎన్ని వదిలేశారు. కానీ దేవుని దూత మాట ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అయినటువంటి ఆ బాలుని శిశువుని చూడడానికి వారు వెళ్ళారు. త్వరగా ఉదయకాలం వెళ్దాంలే, ప్రొద్దున చూద్దాంలే అని ఆలస్యం చేయలేదు. దేవుని యొక్క దూత మాట విని వెళ్ళారు, చూశారు, ఆయన గురించి ప్రకటన చేశారు. అదే విధముగా తర్వాత జ్ఞానులు వచ్చారు, తూర్పు దేశము నుండి బయలుదేరి వచ్చారు. యెరూషలేమునకు వచ్చిన తర్వాత హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడన్నప్పుడు వారికి ఆశ్చర్యం కలిగింది. యూదులకు రాజు ఎక్కడ పుట్టాడని ఆ ప్రధాన యాజకుల్ని వాళ్ళని పిలిచి వారు అడిగినప్పుడు రాజుగారు హేరోదు రాజు అడిగినప్పుడు వారు అంటారు, ఆ ప్రవక్తలు ప్రవచించారండి, స్వల్ప గ్రామైన బెత్లెహేములో యూదుల రాజు వస్తాడని, బహుశా అక్కడ పుట్టి ఉండవచ్చని వారికి తెలియజేసినప్పుడు ఆ హేరోదు రాజు ఆ వారి జ్ఞానులను పిలిచి అంటాడు, ఓకే బెత్లెహేము వెళ్ళి ఎక్కడ పుట్టాడు యూదుల రాజు మీరు చూసి మరలా నా దగ్గరికి రండి, నాకు సమాచారం అందించండి, మేము కూడా వెళ్ళి ఆ రాజును పూజిస్తామని హేరోదు రాజు చెప్తాడు. జ్ఞానులు వెళ్ళారు. ఆ నక్షత్రము నిలిచి ఉన్న స్థలము బెత్లెహేము వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూశారు, కానుకలు ఇచ్చారు, పూజించారు, సాగిలిపడ్డారు. దేవుని దూత వారితో తెలియపరుస్తుంది, మీరు వచ్చిన మార్గము కనుక వేరే మార్గాన్ని వెళ్ళమంటానండి. జ్ఞానులు దేవుడు దూత ద్వారా తెలియజేసిన మాటను విధేయత కలిగి మరలా రాజు దగ్గరికి వెళ్ళలేదు, వేరే మార్గం వెళ్ళారు. ఒకవేళ యూదుల రాజు పుట్టాడన్నటువంటి విషయము ఈ బెత్లెహేములో ఉన్నవారు యెరూషలేములో ఉన్నవారికి తెలియలేదు. మేము జ్ఞానులు, మేము తెలుసుకున్నాము, మేము ఒకవేళ వెళ్ళి రాజుగారికి సమాచారం ఇస్తే మాకు ఎంతో బహుమానాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన చూస్తాడని లోక సంబంధమైనటువంటి ఈ ఆశతో కానీ లేక లోక సంబంధం ఉన్నటువంటి వీటిని ఆశించకుండా, బహుమానాలకి ఏం ఆశించకుండా దేవుని దూత చెప్పిన మాటకు వారు లోబడి తిరిగి వేరే మార్గాన్ని వెళ్ళారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి మాటకు మనము లోబడి దీన మనస్సు, నలిగిన హృదయము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఈ నలిగిన మనసు, దీనత్వము, దేవుని మాటకు మనము లోబడి ఆ స్వభావము, అనుభవాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు ఆయన చెప్పినది తప్పక మనము చేస్తాం. లోకాన్ని చూడము, లోకంలో ఉన్న వాటిని ఏమాత్రం కూడా, లోకములో మనం జీవిస్తూ మన యొక్క ప్రయాణములు ఆయన వైపు చూస్తూ, ఆయన ఏ విధముగా మనందరి కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి ఆ ప్రభువారి యొక్క వైపు చూస్తూ ఆయన మార్గము గుంట మనం ప్రయాణిస్తూ ఆయన మాటకు లోబడి విధేయత కలిగినట్లయితే ప్రభునందు ప్రియులారా, అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన.
ఆ విధముగా ఆయన మాట వినకుండా ఆ దేవునికి భయము, ఆ ఏదో భక్తి అందరికీ ఉంటుందండి, ఆ భయం లేకుండా ఎన్ని క్రిస్మస్ ఆరాధనలు మన జీవితంలో జరుపుకుంటున్నా కానీ ప్రభునందు ప్రియులారా ఆ వెళ్ళవలసిన స్థలానికి మనము వెళ్ళలేము. మన మార్గమే వేరైపోయింది. మనం అనుకుంటాం నేను వెళ్ళే మార్గము నాకు సరి అయినది, కానీ తుదకు ఎక్కడ నడిపిస్తుందండి? ఇది నాశనకు నడిపిస్తుంది. కనుక మన మార్గము కాదు, ఆయన మార్గము. ఆయన మార్గం ఇరుకుగానే ఉంటుంది. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, దూషిస్తారు, నిందిస్తారు, మనం చేయలేని కూడా మనపై మోపుతారు. ఆయనను నీ యొక్క గురి ఆయన వైపే. ఆ మార్గమే. ఆ మార్గంలో ప్రయాణం చేసినట్లయితే ఆ చేరవలసిన గమ్యాన్ని చేర. అందుకే ఆయన మనందరిని ప్రేమించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని యుండుట ఇడిచిపెట్టుకున్న మహాభాగ్యము. అది ఎంత ఉన్నతమైనటువంటి స్థలం అండి. అవన్నీ కూడా విడిచి మనలాగా శరీరాన్ని ధరించుకుని మనందరూ కూడా మరలా అక్కడ తీసుకువెళ్ళానైనా ఈ లోకానికి వచ్చాడు. అది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తుని ఆరాధిస్తున్నాం. కనుక ఆరాధనలు ఆయన చెప్పిన ప్రకారం మనం చేసినట్లయితే తప్పక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మనము, మన కుటుంబం, మన సంఘాలు కూడా పొందుకుని రాబోయే దినాల్లో ఇంకను మనతో కూడా అనేకులను బిడ్డలు చక్కగా గ్రీటింగు తెలియపరుచున్నారు. ప్రభుత్వ పిల్లలు, అవును, ఆ యొక్క వెలుగు మనం పొందుకున్నాం. ఆ వెలుగును కూడా అనేకులకు చూపించాలి, ఆ వెలుగును నడిపించాలి. రాత్రి విన్నాం, దేవునికి సేవకులు చెప్పారు, చీకటినే ప్రేమిస్తున్నాం అంటారంట కదండి. ఇది సత్యము, ఇది చేతిలో ఉన్నటువంటి సత్యాన్ని ఆయన అన్నారు కదా. ఇక్కడికి రావాలంటండి, హృదయంలోకి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి క్రిస్మస్ ఆరాధన. ఈ సత్యాన్ని ఇక్కడే ఉంచి దూరంగానే ఉంటే మన హృదయంలోనికి రాలేకపోయినట్లయితే ఎన్ని క్రిస్మస్ ఆరాధన చేసుకున్నా కానీ చీకటే. వెలుగు నెట్టుకుంటాం మనం లైట్లు. మన హృదయంలోనూ వెలుగు రావాలండి. అప్పుడే మనం వెలుగుతూ అనేకులకు వెలుగుగా చూపిస్తూ ఆ వెలుగును అనేకులకు వెలిగిస్తూ ఉంటాం. కనుక అటువంటి నూతనమైన అనుభవాల ద్వారా రాబోయే దినాల్లో మనందరం కూడా వెలుగు సంబంధము కనుక అనేకులను వెలిగించేవారిగా మనకు మొదటగా దేవుని యొక్క వాక్యానికి లోబడి విధేయత కలిగి దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయముతో ఉన్నట్లయితే ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటుందండి. మనము వాటికి వ్యతిరేకం ఉన్నట్లయితే దేవుని దృష్టి మనపై ఉండదు. కనుక లోకంలో ఉన్న వాటి అన్నిటిని కూడా మనం చూడకుండా ఆయన వైపు చూస్తూ ఆయనను చేరుకునేంత వరకు మన ఆత్మ జీవితములో కొడుకని ఎడకని తొలగిపోకుండా మనం పొందుకున్న విశ్వాసమును పట్టుకుని ఆ వెలుగును మనం ప్రకాశిస్తూ అనేకులను వెలిగించాలని తెలియజేస్తూ ఈ కొద్దిన మాటలు మూసిన దేవుడు తన వెనుకడిలో మనందరి కొరకు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు మన మధ్య వాక్య పరిచర్య చేసిన దైవ